హాయ్ అండి. ఈరోజు 30th మార్చ్ మార్కెట్ మనం అప్డేట్ గమనిస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పైనే కరెక్షన్ జరిగింది. నిన్న సండే రోజు జరిగిన మన లైవ్ సెషన్లో తర్వాత షార్ట్ వీడియోలో కూడా ఇదే మనం చెప్పడం జరిగింది. ఈరోజు 200 పాయింట్లు 300 పాయింట్ల పైనే నిఫ్టీ కరెక్షన్ అవుతుంది అండ్ ఫర్దర్గా మీకు డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈరోజు మార్కెట్ గమనిస్తే ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, ఆటో సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎక్కువగా కరెక్షన్ జరిగింది. మరోవైపు మనం ఇతర కారణాలు కూడా విశ్లేషణ చేస్తే మనం ఇదివరకు అనుకున్నట్టుగా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు విపరీతంగా పెరగడం మొదలుపెట్టాయి. నాకు తెలిసి ఈ వీక్లో క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 110 అండ్ ఆ పైనే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇరాన్ యూఎస్ఏ మధ్య సమస్య ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ వీక్ అంతా మీకు మార్కెట్లో ప్రెషర్ కనిపిస్తూ ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు కొంతవరకు కన్సల్టేషన్ లేదంటే కొంత రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ తదనంతరం మీకు థర్స్డే ఫ్రైడేలో మార్కెట్లో ఫర్దర్ ఫాల్ ఉంటుంది. నిఫ్టీ 21,800 అండ్ బిలో కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంది. సో ఇది మనం గమనించాలి. మరోవైపు మనం ఇచ్చిన ఇతర అనాలిసిస్ ఇవి కూడా మీరు గమనించవచ్చు. ఒక 15 రోజుల ముందు నిఫ్టీ సంబంధించి నేను ఒక అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఇండియాకి రావాల్సిన ఎల్పిజి గ్యాసెస్ వచ్చాయి, మార్కెట్కి ఏ ప్రాబ్లం ఉండదు, ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మనం ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇప్పుడు వచ్చిన 2 షిప్స్ బట్టి మనం మాట్లాడకూడదు, రాబోతున్న 2-3 నెలలు మనకు ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మార్కెట్ చూస్తే మనం ఏదైతే చెప్పామో అదే కరెక్ట్. అండ్ మార్కెట్లో నేను ఎప్పుడు కూడా ఏది మోస్ట్ పాసిబుల్, ఏది ఎక్యురేట్ ఉంటుందో అదే మీకు షేర్ చేయడానికి చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. అండ్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు రెడీగా ఉండాలి, మంచి ఆపర్చునిటీ లభిస్తుంది. దీనికి సంబంధించి మనం మరికొన్ని అప్డేట్స్ త్వరలో చేయబోతా ఉన్నాము. ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఇలా ఉంది. దాంతోపాటు రూపీ వాల్యూ ఇంకా లోకి పడిపోయింది. ఆల్మోస్ట్ 95.43 పైసాకి పడిపోయింది. కొన్ని మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ సంవత్సరం డాలర్ 100 రూపీస్ కూడా టచ్ అయ్యే అవకాశాలు చాలా బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కారణాలన్నీ కూడా మనకి మార్కెట్ మీద, గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ మీద, కంపెనీ ఎర్నింగ్స్ అండ్ మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది.